మా పిల్లోడికి ఆటిజం ఉంది, ఏడీహెచ్‌డీ ఉంది. కానీ థెరపీస్ అయితే ఓటీ అంటున్నారు. అంటే ఆక్యుపేషనల్ థెరపీ అంటున్నారు, స్పీచ్ థెరపీ అంటున్నారు, బిహేవియర్ థెరపీ అంటున్నారు, ఆబా అంటున్నారు, లేదా ఏబీఏ థెరపీ అంటున్నారు. ఇన్ని థెరపీస్ చెప్తున్నారు కదా! అసలు ఏంటి ఈ థెరపీస్ ఏంటి? ఏం మా పిల్లలకు ముఖ్యమంటే, మేము చేసేది అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ థెరపీ అంటే ఏబీఏ థెరపీ. ఏబీఏ థెరపీ అనేది వరల్డ్ వైడ్‌గా ఎవిడెన్స్ బేస్డ్ థెరపీగా చెప్పుకోవచ్చు మనము. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ అనేవి ఈ ఏబీఏ థెరపీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే మనం ఏబీఏ థెరపీ చేస్తున్నామంటే బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ 3 కలిపి కాంపాక్ట్‌గా ప్రోగ్రామ్ చేసేదాన్ని ఏబీఏ థెరపీ అంటారు. సో మీరు విడిగా స్పీచ్ థెరపీకో, ఆక్యుపేషనల్ థెరపీకో విడిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చాలామంది పేరెంట్స్‌కి పాపం ఆ అవేర్‌నెస్ లేక 3 థెరపీలు విడివిడిగా గంట, గంట లేదా 45 మినిట్స్ వెళ్తున్నారు. సో మీకు ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేయటం కోసమే నేను చెప్తుందేంటంటే, ఏబీఏ థెరపీ అంటే కాంపాక్ట్ థెరపీ. అంటే దీనిలో ఆక్యుపేషనల్, స్పీచ్ అండ్ బిహేవియర్ 3 థెరపీలు ఇంక్లూడ్ అయ్యి ప్రోగ్రామ్ చేయబడతాయి. ఆ ప్రోగ్రామ్‌ని బిహేవియర్ అనలిస్ట్ అంటే మాలాంటి వాళ్ళు ఆ ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేస్తారు అసెస్మెంట్ చేసి, దాన్ని థెరపిస్టులు ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. సో మీకు ఇంకేమన్నా వీటి గురించి డౌట్స్ ఉంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు త్రూ అవర్ వెబ్‌సైట్ ద్వారా లేదా ఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.